హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల యొక్క పరిపాలన విధానం గురించి చూద్దాం. వీరి పరిపాలనకు సంబంధించి మొదటగా ఆధారాలు చూసినట్లయితే కౌటిల్యుని అర్థశాస్త్రము, వాత్సాయనుని కామసూత్రాలు, మనోధర్మశాస్త్రము వీరికి సంబంధించి ఆధారాలుగా చూడవచ్చు. అయితే శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. వీరు పరిపాలనలో భాగంగా రాజ్యం ఏ విధంగా విభజించారు ఇప్పుడు చూద్దాం. రాజ్యంను ఆహారాలు, నిగమములు, గ్రామాలు ఈ విధంగా విభజించి పరిపాలించారు. తర్వాత వీరి యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎలా జరిగిందో చూద్దాం. మౌర్యుల కాలంలోనే రాజులు మానవ మాత్రులే, కానీ శాతవాహనుల కాలం వచ్చే టైంకి రాజు దైవాంశ సంభూతుడుగా చూశారు. అశోకుడు తనను తానుగా రాజన్నని పేర్కొంటే గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం రాజరాజుగా పిలిపించుకున్నాడు. అయితే ఉత్తర భారతదేశంలో మహారాజు, రాజాదిరాజు అనే బిరుదులను కుషాన్లు ధరిస్తే దక్షిణాపథంలోకి వచ్చేసరికి ఈ బిరుదులనే శాతవాహనులు ధరించారు. రాజుకు పాలనలో సహకారాన్ని అందించడానికి 4 మంత్రులు ఉండేవారు. వారిని అమాత్యులు అని అంటారు. అమాత్యులు 4 ఉంటారు. వాళ్ళు 1 విశ్వామాత్యుడు, 2 రాజామాత్యులు, 3 మహామాత్యులు, 4 మహాతలవారు. విశ్వామాత్యుడు రాజు యొక్క ఆంతరంగిక సలహాదారుడు. రాజామాత్యులు రాజు యొక్క ఆజ్ఞను అమలుపరిచేవాడిని రాజామాత్యులు అంటారు. మహామాత్యులు అంటే ఆర్థిక మంత్రి. మహాతలవారి ప్రధాన సేనాపతిగా చూడవచ్చు. రాజు తర్వాత రాజ్యంలో అత్యున్నత అధికారులు ఎవరంటే మహాభోజుడు. వారి యొక్క ప్రభుత్వంలో మిగతా అధికారులు ఎవరో చూద్దాం. గణపాక అంటే గణాంక అధికారిగా చూడవచ్చు. ప్రతిహార లేదా దూత, వర్తమానంను పంపే అధికారిని దూత లేదా ప్రతిహార అంటారు. లేఖకుడు రాజపత్రాలను, శాసనాలను తయారు చేసేవాడు. మహాతారక రాజాంతపుర అధ్యక్షుడు. రజ్జగాహకుడు భూమిని కొలిచి శిస్తును వసూలు చేసేవాడిని రజ్జగాహకుడుగా పిలుస్తారు. భాండాగారికులు కోశాధికారి, వస్తు రూపంలో పన్నులు వసూలు చేసేవాడిని కోశాధికారిగా పిలుస్తారు. హేరణకుడు ద్రవ్య రూపంలో పన్నులు వసూలు చేసే అధికారిని హేరణకుడు అంటారు. నిబంధనకారులు కేంద్ర ప్రభుత్వం యొక్క పత్రాలను భద్రపరిచే అధికారిని నిబంధన. ఈ కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరంను స్కందాగారము అంటారు. శాతవాహన కాలం నాటి శాశ్వత సైన్యాగారంను కటకము అంటారు. ప్రస్తుతము కంటోన్మెంట్ గా. నిగమములు రాజ్యంలోని పట్టణంలను నిగమములు అంటారు. పట్టణ వ్యవహారాలను చూసే సభలను నిగమ సభ అంటారు. ఈ నిగమ సభలో ఉన్నటువంటి సభ్యుల్ని గహపతులు అంటారు. అంటే ప్రస్తుత కాలంలో మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్తో ఈ పదవిని పోల్చుకోవచ్చు. నిగమ సభలను గూర్చి తెలియజేసే ప్రధాన ఆధార శాసనము. ఇప్పుడు శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. వీరి యొక్క సాంఘిక పరిస్థితులను చూస్తే సమాజము పితృస్వామిక వ్యవస్థగా ఉండేది. వీరిది ఉమ్మడి కుటుంబ విధానము. వీరి కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ కూడా అమల్లో ఉంది. కులాలు కూడా వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. వృత్తి పని వారిని కౌటిల్యుడు శూద్రులుగా పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ఉందని వారి యొక్క జీవన పరిస్థితుల గురించి తెలియజేసేటటువంటి గ్రంథం వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రభుత్వ అధికారుల భార్యలు తమ పేరు ముందు తమ భర్తల ఉద్యోగ నామములను ధరించారు. ఉదాహరణకు ఎలాగంటే మహాభోజకుడు అనగా మహాభోజకి, మహాసేనాపతిని ఈ విధంగా వారి భార్యలు వారి భర్తల అధికార నామములను ముందుగా పెట్టుకునేవారు అన్నమాట వారి కాలంలో. గాథా సప్తసతి సమాజంలోని ఈ క్రింది విషయాలను తెలుపుతుంది. అవేంటో చూద్దాం. సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది ఈ గాథా సప్తసతి తెలుపుతుంది. స్త్రీలు వస్త్రాలను ధరించి పుష్పాలపై ఎక్కువగా మక్కువ చూపేవారని, వారు స్నానం చేసే సందర్భంలో పసుపును ఉపయోగించేవారని, నాట్యగత్తెలు అరదలము అనే ఒక మైపూతను
అంటే సెంటుని ఉపయోగించేవారని. కౌముది మహోత్సవం, హోలీ పండుగలలో పురుషులతో పాటు స్త్రీలు కూడా మత్తు పానీయంను తీసుకుని అంటే తాగి ఒకరిపై ఒకరు బుక్కగుళ్ళాలు చల్లుకునేవారు. మదనోత్సవము, ఘటన బంధనోత్సవాలు కూడా సమాజంలో ఉన్నాయని గాథా సప్తసతి తెలియజేస్తుంది. ఇప్పుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. రాజు ఆధీనంలో ఉన్నటువంటి భూములను రాజకంకేట అని అనేవారు. వీరి యొక్క ప్రధాన వృత్తి, అంటే ఆ శాతవాహనుల పరిపాలనలో ఉన్నటువంటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అట. రాజుకి ప్రధాన ఆదాయం భూమి శిస్తు, అది 1/4 వంతు కానీ 1/6 వంతు కానీ ఉండేది. ఇక్కడ అమల్లో ఉన్నటువంటి శిస్తులు, బలి, రాజుకి చెల్లించే శిస్తును బలి అంటారు. బాగా లేదా దయమేయ, వ్యవసాయ ఉత్పత్తులపై చెల్లించే శిస్తుని బాగా లేదా దయమేయగా చెప్తారు. ఈ క్వశ్చన్ గ్రూప్ 2లో వచ్చింది ఒకసారి. రాజు వసూలు చేసే వృత్తి పన్ను కరుకర. ఇచ్చటి ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం ఏంటంటే ఎడ్ల బండి. ఈ కాలంలో అమలులో ఉన్నటువంటి స్వయం సమృద్ధ ఆర్థిక జీవన విధాన వ్యవస్థ శ్రేణి వ్యవస్థగా ఉండేది. శ్రేణి విధానము, ఈ విధానాన్ని మొదట ప్రవేశపెట్టిన వారు మౌర్యులు. శాతవాహనుల కాలంలో ఇది బాగా అభివృద్ధి చెంది అమల్లోకి వచ్చింది. ఈ శ్రేణి విధానము ఆధునిక బ్యాంకింగ్ విధానంకు నాంది పలికింది. శ్రేణి విధానం గురించి తెలుసుకోవడానికి మనకు ప్రధాన ఆధార శాసనం ఏంటంటే శక వృషభదత్తుని యొక్క నాసిక్ శిలాశాసనము. ఈ కాలం నాటి కుల సంఘములను నికాయ శ్రేణులు లేదా శ్రేణులని పిలిచేవారట. కుల పెద్దలు మాత్రం శ్రేష్ఠి అని, సంఘ కట్టుబాట్లను శ్రేణి ధర్మం అని అంటారు. ఈ కాలంలో అమలులో ఉన్నటువంటి శ్రేణులు మొత్తం 18. కసరణకారులు అనగా కంసాలులు, కమరలు, కమ్మరులు, ఒద్దిక లేదా వాచక, వడ్రంగి, వసకారులు, మేదర్లు అంటే బుట్టలు అల్లేవారిని, తిలకిసకలు, గానుగా పట్టేవారు, కొలికలు, చేనేత పనివారు, హాలికలు, వ్యవసాయదారులు, గోపాలురు, గోవులను కాసేవారు, సేతి, వ్యాపారులు, ప్రస్తుతం మనం శెట్టిగా పిలుస్తాము, చమకారులు, చర్మకారులు, గంధికలు, సుగంధ ద్రవ్య వ్యాపారం చేసేవారు, శార్దవాహుడు విదేశీ వ్యాపారం చేసేవాడు, శైలవధికలు శిల్పాలను చెక్కేవారు, కసకారులు కంచు పనిని చేసేవారు, లేఖకులు వ్రాతగాళ్ళు, తెసకారులు నగలను మెరుగుపెట్టేవారు, మిటికలు రాయికి మెరుగుపెట్టేవారు, బదయంత్రికులు ఉదక యంత్రాలను తయారు చేసేవారే బదయంత్రికులని పిలుస్తారు. ఈ 18 రకాల శ్రేణులను కూడా మళ్ళీ వారి యొక్క ప్రాధాన్యతను బట్టి, అంటే వారి యొక్క వృత్తుల ప్రాధాన్యతను బట్టి మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. అవేంటో చూద్దాం. 1 భూస్వాములు మరియు ముఖ్యాధికారులు, 2 అమాత్యులు మరియు సేతులు, 3 హాలికలు మరియు సువర్ణకారులు, 4 కొలికలు, ఒదికలు, కమరులు. ఈ విధంగా విభజించారు. వృషభదత్తుని నాసిక్ శిలాశాసనం ప్రకారము గోవర్ధన హారంలోని కొలిక శ్రేణి వారి నుంచి వృషభదత్తుడు 100 కర్షాపణములను నెలకు 1 కర్షాపణం చొప్పున 12% వడ్డీతో 2000 కర్షాపణములను అప్పుగా తీసుకొని అయిన వడ్డీతో పాటు మొత్తాన్ని చెల్లించగా దానిని కొలిక శ్రేష్ఠి వారు నాసిక విహారంలోని 20 మంది బౌద్ధ భిక్షువులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 12 కర్షాపణములను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వీరి యొక్క దేశీయ వ్యాపారం ఎలా ఉందో చూద్దాం. ఈ వ్యాపారంలో పేరు పొందినటువంటి నగరాలు: గూడూరు సన్నబట్టల వ్యాపారము, వినుకొండ లోహ పరిశ్రమ, పల్నాడు వజ్ర పరిశ్రమ, గుంటుపల్లి రాగి పరిశ్రమ, కరీంనగర్ మంచి నాణ్యత కలిగినటువంటి ఇనుము. నెక్స్ట్ వర్తక వాణిజ్యాలు. ఈ వర్తక వాణిజ్యాలు ఎలా జరిగాయో ఆ కాలంలో చూద్దాం.
అంతర్జాతీయ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకున్న పశ్చిమ తీర ఓడరేవులు అవేంటో చూద్దాం. 1 బరిగజ లేదా బరుగజ అని కూడా అంటారు, ప్రస్తుతం గుజరాత్లో ఉన్నటువంటి బ్రోచ్ ప్రాంతం. 2 సోపారా, ఇది మహారాష్ట్రలో ఉంది. కళ్యాణి, కర్ణాటక రాష్ట్రంలో. ఈ కళ్యాణి ప్రాంతంపై శకులు దండెత్తి ఈ ఓడరేవును ధ్వంసం చేసినట్లుగా మనకు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రెన్ సీ అనే గ్రంథం తెలుపుతుంది. మళ్ళీ తూర్పు తీరం ఓడరేవులు ఏంటో చూద్దాం. 1 మైసోలియా, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. కంటకశిల, ఘంటసాల, ఇది కృష్ణా జిల్లాని. ఈ కంటకశిల బుద్ధుని గుర్రం పేరు నుండి ఈ ఓడరేవు పేరు వచ్చినట్లుగా టాలమీ రచనల ద్వారా మనకి తెలుస్తుంది. కొడ్డైర, గూడూరు ప్రాంతము. కోరంగి, కృష్ణా జిల్లా. అరికమేడు, మద్రాస్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. ఇవి తూర్పు తీర ఓడరేవులు. నెక్స్ట్ అరికమేడు. ఈ అరికమేడు రోమ్తో వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ ఓడరేవును ఉపయోగించుకున్నట్లుగా ఈ క్రింది గ్రంథాల ద్వారా తెలుస్తుంది. శాతవాహనులు రోమ్తో వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ ఓడరేవును ఉపయోగించుకున్నారంట. ఈ కింద గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది. అవేంటో చూద్దాం. అజ్ఞాత గ్రీకు నావికుని యొక్క పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రెన్ సీ అనే ఒక గ్రంథము. నెక్స్ట్ ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ. ఈ 2 గ్రంథాల ద్వారా అరికెమేడు ప్రాంతం నుంచి రోమ్తో వ్యాపారం చేశారని తెలుస్తుంది. ప్లినీ ఏమంటాడంటే, ప్లినీ ప్రకారము ఇచ్చట నుండి అంటే ఈ అరికెమేడు ప్రాంతం నుంచి మల్లసెల్లాలు అనే నునుపైన మెత్తనైన వస్త్రాలను దిగుమతి చేసుకుని దీనికి బదులుగా బులియన్ కడ్డీల పేరుతో 5 కోట్ల స్టీరింగ్ల బంగారం భారత్కు రోమ్ నుండి వచ్చిందట అని ప్లినీ చెప్పాడు. ఈ బంగారు నాణాలు ఎక్కడ బయటపడ్డాయి ప్లేసెస్ చూద్దాం. 1 ఘంటసాల, 2 శాలిగుండం. ఈ శాలిగుండం శ్రీకాకుళంలో ఉంది. 3 నాగార్జునకొండ. ఈ ప్రాంతాల్లో మనకు ఈ బంగారు నాణాలు బయటపడినాయి. తర్వాత శాతవాహనుల కాలంలో ధాన్య వ్యాపార కేంద్రాలుగా వెలుగులోకి వచ్చినటువంటి ప్రాంతాలు అవేంటివి? గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ధాన్య కటకము. 2 బహుధాన్యపురము, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ ప్రాంతం దగ్గర ఉండేది. ఈ కాలంలో ప్రముఖ పట్టణాలుగా తెలంగాణలో వెలుగులోకి వచ్చినటువంటి ప్రాంతాలు ఏంటివట? కరీంనగర్లో ఉన్నటువంటి కోటిలింగాల, పెద్దబంకూరు, మెదక్ డిస్టిక్ లో ఉన్నటువంటి కొండాపూర్, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి విజయపురి ప్రాంతాలు తెలంగాణలో వెలుగులోకి వచ్చాయి. నెక్స్ట్ శాతవాహనుల యొక్క ఎగుమతులు ఏంటో చూద్దాం. వీరు సుగంధ ద్రవ్యాలు, దంత సామాగ్రి, మల్లసెల్లాలు, ముత్యాలు మొదలగు వాటిని ఎగుమతులు చేసేవారు. నెక్స్ట్ దిగుమతులు బంగారం, వెండి, ద్రాక్ష సారాయి, రాగి మొదలగు వాటిని శాతవాహనులు దిగుమతి చేసుకున్నారు. నెక్స్ట్ శాతవాహనుల యొక్క సాహిత్యం ఎలా ఉందో చూద్దాం. వీరి యొక్క భాష ప్రాకృత భాష. ప్రాకృత భాషలోని దేశీ భాష నుండి తెలుగు ఆవిర్భవించింది. నెక్స్ట్ గాథా సప్తశతిలో ఈ క్రింద తెలుగు పదాలు ఉపయోగించబడ్డాయి. అవి అత్త, పొట్ట, వేంట, వేంట అంటే ప్రత్తి, పిల్ల, బోంది, బోంది అంటే పంది మొదలగు ఇటువంటి పదాలు అన్నిటివి మనకి వీరి యొక్క సాహిత్యంలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గాథా సప్తశతి గ్రంథంలోని పదాలు ఇప్పటికీ కూడా మహబూబ్ నగర్ మండలం పరిసర ప్రాంతాల్లో వినిపిస్తూ ఉంటాయి. ఈ కాలం నాటి ప్రముఖ కవయిత్రులు అంటే శాతవాహనుల కాలంలో నాటి ప్రముఖ కవయిత్రులు ఎవరో చూద్దాం. మాధవి, అనులక్ష్మి, రేవతి, అనుపమలబ్ధ, మకరంద సేన, చెల్లువ మొదలగు వారు ఈ శాతవాహనుల కాలం యొక్క ప్రముఖ కవయిత్రులుగా చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా క్లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.